మీ వాళ్ళందరినీ చంపించింది నా చెల్లెలు. అవును బాబు. మా వాళ్ళు మీ వాళ్ళందరినీ చంపేశారు. అవును బాబు. అది నువ్వు చూసావు. అవునండి. నేను మీ వాళ్ళు చంపామని కోర్టులో సాక్ష్యం చెప్తావా? ఎగరేసిన తలలన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోండి. పూర్వంలాగే మీ చెప్పు కింద తేళ్లలాగే పడి ఉంటాం గాని భూస్వాములం మాత్రం కాము. మమ్మల్ని వదిలేస్తే కట్టుబట్టలతో పారిపోతాం అని ఊరొదిలి పారిపోవాలి. పోయిరారా చిన్ని తండ్రి, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా, ఎల్లకాలం సల్లగుండి లాగరాను బతుకు బండి, అమ్మ దీవెన నీకు ఉంది ఎక్కడున్నా పైలంగుండు. పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా. ఊరు ఇడిసి పల్లె దిడిసి తల్లి దిడిసి తండ్రి దిడిసి నేను పోయి వస్తనే, నా కన్న తండ్రి బతికితే మళ్ళొస్తనే, నా కన్న తండ్రి బతికితే మళ్ళొస్తనే. ఈ భూమి మాదే, ఈ రాజ్యం మాది, ఈ రాజ్యాధికారం కూడా మాదే. ఏం పీకుతారా మీరు? వెంట్రుకు కూడా పీకలేరు, తెల్ల వెంట్రుకు కూడా పీకలేరు. తల్లి మా ఆయన ఏమైనా చేసావు? నీ కళ్ళు పీకుతావు, నీ పీక పిసుకుతావు, కొరికేస్తావు, చంపేస్తా నా కొడుకు. మా ఆయన నేను, నేనే మా ఆయన. పొలి మీద దాట్లే వద్దు. కోర్టులో సాక్ష్యం ఆపలేరు. నేను కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్తా. ఏదైనా తప్పు మీరు చేస్తే, మర్డర్లు చేస్తే, రేపులు చేస్తే, జనం సొమ్ము తింటే, సిబిఐ ఎంక్వైరీలు చేసి జైలుకెళ్ళిన తర్వాత ఏసీ గదుల్లో చికెన్ బిర్యానీ చుట్టూ మీరు మాత్రం సంతోషంగా ఉండొచ్చు. అదే పేదవాడు తప్పు చేస్తే లాకపుటెత్తులు, జైల్లో కుళ్ళ పడవడాలు, ఎన్కౌంటర్లు, మర్డర్లు. ఈ దేశంలో ఉన్నవాడికి ఒక న్యాయం, పేదవాడికి వేరే న్యాయమా? ఉన్నవాళ్ళందరూ ఫస్ట్ గ్రేడ్ పీపులా? మా పేదవాళ్ళందరమే రెండో తరగతి వారమా? ఇదేనా ప్రజాస్వామ్యం?